హలో హలో ఎవరు? దేవుడు. ఈ భూమి మీద ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఆన్సర్ మాత్రం నేనే. నువ్వు ముస్లిం అయితే అల్లాని, క్రైస్తవ అయితే యేసుని, నువ్వు హిందూ కాబట్టి నేను కృష్ణుణ్ణి. ఓ నువ్వా? ముందు జనం నా వెంట పడుతుంటే వచ్చావు, ఇప్పుడు అందరూ వదిలేశాక వచ్చావు. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. దేవుణ్ణి కదా. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావు ఏంటి తమ్ముడు? అసలు నీకు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? అటు చూడు, అలా ఒంటి మీద షర్ట్ లేకుండా ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను దేవుడు అంట దేవుడు. గోపాలం, ఆ ఫోటోలో ఉంది నువ్వేనా? నేనే. మరి ఇలా ఉన్నావేంటి? అంటే ఆ బొట్టేది, ఆ దండేది, ఆ గెటప్ ఏది? అలా వచ్చి నువ్వేనా నమ్ముతాను. అదంటే నా పెళ్లి ఫోటో. మరి అదే, ఎవ్వరు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఆ టైంలో అది ట్రెండ్, ఈ టైంలో ఇది ట్రెండ్. అయినా మన లేటెస్ట్ ఫోటోస్ ఇంకా వాట్సాప్లోను ఫేస్బుక్లోను అప్డేట్ చేసినట్లేదు. అందుకే జనాలు పాత ఫోటోలను వాడుతున్నారు. మారుద్దాం మారుద్దాం గోపాలం. చూడు తమ్ముడు, అసలే దేవుడికి నాకు మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వు మాటి మాటికి దేవుణ్ణి దేవుణ్ణి అన్నావు అనుకో, చేసిన సాయం కూడా మర్చిపోయి నేను గెంటేయాల్సి వస్తుంది. నా ఇంట్లోంచి నన్నే గెంటేస్తావా? నీళ్ళ ఇగో స్టాంప్ పేపర్స్. నువ్వు రామ్జీకి తాకట్టు పెట్టే, వాడు నాకు అమ్మేశాడు. అలా ఎలా అమ్మేస్తాడు? డబ్బులు రాగానే ఇచ్చేస్తాను చెప్పానుగా. నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను కదా. ఇంకా గడువు పూర్తవకుండా ఎలా అమ్మేస్తాడు? నాతో ఒక మాట అని చెప్పాలి కదా. చిల్ గోపాలం, చిల్, శాంతించు. గోపాలం, యాక్ట్ ఆఫ్ గాడ్ కేసులో డబ్బులు రాగానే నా డబ్బులు నాకు ఇచ్చే, నీ ఇల్లు నీకు ఇచ్చేస్తా. అలాంటప్పుడు అసలు కొండవెందుకో? చూడు ఉత్తు, నాకు కన్సల్టెన్సీ ఫామ్ ఉంది. జనాలకి సలహాలు అవి ఇస్తుంటాను. సలహాలా? ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సొల్యూషన్స్ ఇస్తుంటాను. సర్వీస్ ఓపెన్ టు ఆల్. ఒక్కసారి ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడు చూడు, మన గోపాలను హెల్ప్ చేయడానికి ఎలా వచ్చాను. నాకు హెల్పా? కోర్టు కేసు, షాప్ పోయింది, పాపం భార్య పిల్లలు కూడా వదిలేశారు. గోపాలం, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ దానికి బదులుగా నీ టీవీ, ఫ్రిడ్జ్ వగేరా ఇవన్నీ నేను వాడుకుంటాను. నీకు ఓకేనా? అలాగే తమ్ముడు, కానీ నాకు చెప్పకుండా ఇల్లు మాత్రం ఎవరికి అమ్మద్దు. చేతికి డబ్బులు రాగానే నా ఇంటిని నేనే కొనుక్కుంటాను. తథాస్తు. ఐ మీన్ ప్రామిస్. థ్యాంక్స్ తమ్ముడు, నా ఇంట్లో నన్ను ఉండనిచ్చినందుకు. అదే, నీ ఇంట్లో నన్ను ఉండనిచ్చినందుకు. గురుగారు, టిఫిన్ అండి. వద్దురా, ఆకలేదు, ఆయనకు పెట్టు. పాపం అందరూ వదిలేసి మా గురుగారిని వంట చేస్తారండి. ఇలాంటి దారిలో ఎవ్వరూ తోడుండరు, ఒంటరిగానే నడవాలి. చూద్దాం ఎంత దూరం వెళ్తాడు. నువ్వు ఆ ప్లేట్ ఇటీ. వద్దు, వెన్నుందా? ఏంటి? బటర్. బటర్ పూరీలోక బాగుంటుంది. నువ్వు పోయి తీసుకురాపో. అలాగే. బైక్ అదిరిందిరా. ఎవరిదిరా? ఏమోరా,
నిన్న మన గోపాలరెడ్డికి ఎవరు వచ్చారంట, వాళ్ళదేమో. ఓ సామాన్యుడు సృష్టించిన సంచలనం దేవుడికి సైతం సవాల్గా మారింది. ఈ కేసు రుజువైతే దాదాపు I think he's mad. చెల్లించవలసి Yeah, I think so. అది స్వామీజీల ఇన్సూరెన్స్ Hey, కంపెనీల what? Meghna. తొందరలోనే తెలిసిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీనాక్షి, ఆ సీడీ తీసేయ్. ఆ, మీనాక్షి వచ్చిందేంటి? మీనాక్షి విను. ఆ? అబ్బో, నీ క్లాసికల్ టచ్ కూడా ఉందా తమ్ముడు? మాకు లిమిటేషన్స్ లేవు గోపాలం, అన్నీ చేస్తాం. వల్లభ్ ఆఫ్ ఆల్ కళాస్, ఓహో, మల్టిపుల్ యాంగిల్స్ మా. ఎందుకంటే మేము లాభంలో అయితే ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాను? నువ్వు దేవుడివి. ఎందుకంటే నువ్వు దేవుడు స్వామి. ఎగ్జాక్ట్లీ. పైత్యం పలు రకాలు, దానికేమో దేవుడి పైత్యం, ఈయనకేమో ఈయనే దేవుడు అనుకునే పైత్యం. సార్ నేను డిటిటీవీ రిపోర్టర్ని, మీ ఇంటి బయటే ఉన్నా, ఒకసారి బయటకు వస్తారా? బయట ఉన్నారా? సార్ గోపాలరావు గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, జనం ముందుకు రండి సార్, మా ఛానల్కి ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి సార్. చూడమ్మా, నేను మీ ఛానల్ వాళ్ళకి న్యూస్ ఐటమ్ అవ్వదలుచుకోలేదు, వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, వెళ్ళండి, జనం మీ వెళ్ళండి. గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. సార్ సార్ ఇల్లుగాలు నేను ఏడుస్తుంటే ఇంటర్వ్యూ కావాలంటే ఇంటర్వ్యూ.